ట్రై చేశారు. ఎంత ట్రై చేశారంటే హైదరాబాద్లో నిమ్స్ తీసుకెళ్లారు, తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే బెస్ట్ మెడిసిన్ ఉందో అన్నీ తిప్పారు. కానీ నాకు క్యూర్ కాలేదు. చిన్నప్పుడు మీ అంత మంచి స్కూల్లో చదివే అవకాశం నాకు లేదు. ఇలా నేను చదువుకోలేకపోయాను. 8th క్లాస్ వరకు ఆల్మోస్ట్ 6 months పాటు బయటే ఉండేదాన్ని. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను డిగ్రీకి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలా ఫేస్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది, ప్రపంచానికి నేనేంటో ప్రూవ్ చేయాలి. వాళ్ళు నన్ను చూస్తే బాలలత ఒక డిజేబుల్ అమ్మాయి అనుకోవద్దు, చూడంగానే ఈవిడ ఒక అచీవర్ అనుకోవాలి, సక్సెస్తో ప్రపంచానికి సమాధానం చెప్పాలి అనిపించినప్పుడు ఏం చేస్తే నేను సక్సెస్ అవుతాను, ఏం చేస్తే నేను జీవితంలో ఒక స్థాయికి వస్తాను అని. ఓకే, తర్వాత ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఆన్సర్ రాసి కొట్టేయకూడదు. అలా కొట్టేయకుండా ఉండాలి అంటే తక్కువ స్ట్రైక్ డౌన్ చేయొచ్చు, ఎమర్జెన్సీలో ఎక్కువసార్లు కొట్టేయకూడదు. అలా కొట్టేయకుండా ఉండాలంటే 20 ఎగ్జామ్స్ ముందు ఇప్పుడు రాయాలి. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, డైలీ ఈ రోజు నుంచి నైట్ 10:30కి బుక్ క్లోజ్ చేశారు. మార్నింగ్ 5-5:30 వరకు నిద్ర లేవకూడదు. ఇది థంబ్ రూల్. ఎందుకు తెలుసా? చాలామంది నైట్ అంతా చదివి పగలు నిద్రపోతారు ఎగ్జామ్స్ ముందు. ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ ఎన్ని గంటలకి?